విపరీతమైన ఆయాసంగా ఉంది. మొత్తం వాయిస్ పోయింది. టెంపుల్కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము. అంత ఈజీ కాదండి చార్ధామ్ యాత్ర Thank you so much. I'm so sorry. Good morning. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో కూడా తెలీదు. టైం వచ్చేసి May 29th 2025 2:29. విపరీతమైన ఆయాసంగా ఉంది. ఫుల్గా ఫీవర్ అయితే ఇంకా తగ్గలేదు. స్టార్ట్ అయ్యాము. ఎలక్ట్రాల్ వాటర్ తాగుతూ మళ్ళీ డోలో వేసుకున్నాను. చూడాలి నా శరీరం కోఆపరేట్ చేస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కేదారేశ్వరుడు దయ తలిస్తే తప్పకుండా వాకింగ్ త్రూ వెళ్తాను. నెమ్మదిగా అయినా ఇంకా డోలీ కానీ గుర్రం కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. బట్ లగేజ్కి 2 బ్యాగ్స్ ఉన్నాయి. నేను అక్కడ రాత్రి స్టే చేస్తున్నాను. వాటి కోసమైనా ఒక చిన్న పిట్టు బుట్ట అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను. లగేజ్ బ్యాగ్ విషయానికి వస్తే ఎంత తక్కువ పెడదాము అని అనుకున్నా గొడుగు, నా కెమెరాకి రిలేటెడ్గా ఉండే ఎక్విప్మెంట్, మైక్ అది పెడదాం అనుకున్నాను చాలా బాగా. బట్ హెల్త్ కోఆపరేట్ చేయట్లేదు. సో మొబైల్స్, వాటి ఛార్జర్స్ ఇవన్నీ అండ్ మాటలు రావట్లేదు. ఒక చిన్న సోపు, రేపు మార్నింగ్ స్నానం చేసి రుద్రాభిషేకంకి వెళ్ళాలి అని కోరిక. చూడాలి, అక్కడికి వెళ్ళిన తర్వాతే రుద్రాభిషేకం, క్రౌడ్, ఎవ్రీథింగ్ మనకు తెలుస్తాయి. ఇప్పుడు బిఫోరు, ఆ తర్వాత ఆఫ్టర్ రెండు కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను రీచ్ అయిన తర్వాత. ఇదంతా బాగా నొప్పిగా ఉంది, పచ్చి పుండులాగా ఉంది. భారం అంతా దత్తాత్రేయుడి మీదే వేశాను, ఆయనే చూసుకోవాలి. అయితే టెంపరేచర్ వచ్చేసి ఇప్పుడు 6 to 7 degrees ఉంది, చూసుంటారు కదా. ఇంకా బ్యాగ్లో వచ్చేసరికి ఒక గొడుగు పెట్టుకున్నాను, నా ఎక్విప్మెంట్ పెట్టుకున్నాను, కొంచెం స్నాక్స్, చిక్కీలు లాంటివి ఇలాంటివి కొంచెం బలం వచ్చేలాగా పెట్టుకున్నాను. అండ్ బ్యాగ్లో ఒక జత బట్టలు పెట్టుకున్నాను నాకు బాబుకి కలిపి. అండ్ అలాగే రెయిన్ కోట్ పెట్టుకున్నాను అనమాట, ఒక టార్చ్ లైట్. సో వీటితో సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఇప్పుడు 2:30కి స్టార్ట్ అయ్యి 35 kilometers జర్నీ చేసి సోంప్రయాగ్ వెళ్తాము. అక్కడి నుంచి ఇంకా మన ట్రెక్కింగ్ స్టార్ట్ అయిందని అనుకోవాలి. ఒక 2 kilometers వ్యాన్లో, జీప్లో వెళ్ళాలి గౌరీకుండ దగ్గరికి. గౌరీకుండ నుంచి కొంచెం పైకి ఇంకొక 2 kilometers నడిస్తే ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుందంట. సో ఇదన్నమాట విషయం. ఓకే పదండి. కేదార్నాథ్ ఎన్నో నెలల నా కళ. స్వామివారు ఏం చేస్తారు, నా శరీరం సహకరించేలాగా శక్తినిచ్చి నడిపించేలా చేస్తారో, పాదయాత్రతో వచ్చేలా చేస్తారో, లేదా సగం నడిచి సగం డోలీ మీద, లేదంటే పూర్తిగానే డోలీని చేసేలాగా అక్కడ పరిస్థితులు ఉంటాయో తెలియదు. ఎందుకంటే రాత్రి పడుకునేసరికి అన్ని ట్రెక్కింగ్కి సంబంధించినవి సర్దుకొని ఆల్మోస్ట్ 10:30 అలా అయిపోయింది. బాబు అయితే అస్సలు పడుకోలేదు, ఎందుకంటే ఇది అడవి ప్రాంతం కదా. ఆ రాత్రి పురుగుల సౌండ్ విపరీతంగా ఉంది. సో వాడైతే అస్సలు పడుకోలేదు బాబు అయితే. వాడినైతే డోలీ ఎక్కిచ్చేస్తానులేండి, వాక్ చేస్తా అంటున్నాడు. మొన్న కూడా అలాగే అన్నాడు, కానీ 2 అడుగులకే వాడు నీరసపడిపోయాడు. సో ఇదన్నమాట సంగతి.
పదండి జర్నీ స్టార్ట్ చేద్దాము. బాయ్. మా ఆయాసం వస్తుంది బాగా. జై శ్రీ కేదార్, జై శ్రీ బద్రీ విశాల్. అందరికీ నమస్తే. నన్ను ముందు నుంచి ఫాలో అయ్యే అందరికీ కూడా నా గురించి, నేను పెట్టే వీడియోస్ గురించి ఒక క్లారిటీ ఉంటుందండి. చార్ధామ్ యాత్రకు ప్లాన్ చేసుకోవాలని చూసేవారికి కావచ్చు, లేదా చార్ధామ్ యాత్ర ఇటువంటి వీడియోస్ ద్వారా అనుభూతి పొందాలి అనుకునే వారికి ఒక ముందు మాట కింద మాత్రం మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ కేదార్నాథ్ జ్యోతిర్లింగ యాత్ర ఇది హిమాలయాల మధ్య ఉంటుంది. వెళ్ళిన వారు, లేదంటే ప్రజెంట్ సోషల్ ప్లాట్ఫామ్స్లో వీడియోస్ ద్వారా సమాచారం ఇచ్చిన వారు నాణానికి ఒకవైపు అంటే ట్రెక్కింగ్ జాగ్రత్తలు, అక్కడి సదుపాయాలు, దర్శనాలు, స్థల పురాణాలు వరకే చెప్తున్నారండి. క్షమించండి, భయపెట్టాలనో బాధ పెట్టాలనో దైవం మీద నిందతోనో కేదార్నాథ్ నా అనుభవాల వీడియోస్ అనేవి నేను పెట్టడం లేదండి. మీకు తెలుసు నేను ఎన్ని క్షేత్రాల వీడియోస్ మీతో పంచుకున్నాను, ఎంత ఆస్వాదిస్తూ అందరూ ప్లాన్ చేసుకొని అన్నీ చూడాలి, లేదంటే ఆ విధంగా సమాచారం ఇవ్వాలి అని నేను ఎంత పరితపించి వీడియోస్ అందిస్తానో. కానీ అన్ని యాత్రలు ఒకలా ఉండవు. ఒక అమర్నాథ్, ఒక కైలాస్ మానస సరోవర్, ఒక చార్ధామ్ ప్రాణాలకు తెగించి చేసేటువంటి యాత్రలు. జర్నీలో మనం వెళ్ళేటువంటి మార్గాల్లో ఇబ్బందులు రావచ్చు. దేవతలు హిమాలయాల్లో సంచరిస్తారు. వారిని చేరుకోవాలి అని మనిషి చేస్తున్న ప్రయత్నాల్లో ఆరోగ్యం, వాతావరణం అన్ని శరీరాలు తట్టుకోలేకపోవచ్చు. వచ్చేటువంటి ఇబ్బందులు తట్టుకొని జాగ్రత్తలు పాటిస్తూ ఇలా ఉంటుంది అని అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతోనే నాకెన్ని పరీక్షలు ఎదురైనా కేదారేశ్వరుని ఎలా చేరుకున్నానో నా వీడియోస్ ప్రెజెంటేషన్ ద్వారా మీకు చూపిస్తున్నాను. పర్టికులర్గా కేదార్నాథ్ వీడియోస్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా నేను పెట్టేటివి చూడండి. ఆ తర్వాతే కామెంట్ పెట్టండి. కొన్ని క్షేత్రాల్లో మన కర్మలు ముడిపడతాయి అనేది సత్యం అండి. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు కేదార్తో నా కర్మ ఫలితం అనుభవించాను. ఒక్క స్పర్శతోనే నా కేదారుడు ఎలాంటి దర్శనాన్ని ఇచ్చాడో ఫర్దర్గా వచ్చేటువంటి కేదార్నాథ్ వీడియో ద్వారా మీ అందరికీ తెలుస్తుంది. అండ్ మన వ్యూవర్స్లో చాలామంది ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి కేదార్నాథ్ ట్రెక్కింగ్ అండ్ కేదార్నాథ్ ప్రాముఖ్యతలతో, స్థల పురాణాలతో, స్వామివారి దర్శనాలు, సేవలతో కూడినటువంటి 2 వీడియోస్గా మీకు ప్రజెంట్ చేస్తాను. సో తప్పకుండా మీకు టైం ఉన్నప్పుడే ఈ వీడియోస్ అన్నీ చూస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ, చెప్పేటువంటి విశేషాలు వింటూ, మీకు మనసులో ఏదనిపిస్తే అది కామెంట్ తప్పకుండా చేయండి. నేను ఆ కామెంట్ని ఖచ్చితంగా స్వీకరిస్తాను. అన్నీ అందరూ పాజిటివ్గా తీసుకోవాలని లేదు. కొంతమంది ఇది ఒక సింపతి పర్పస్ అని అనుకోవచ్చు, కొంతమంది బ్యాడ్గా ప్రోపగండా చేస్తున్నాను అనుకోవచ్చు. ఏదైనా కానీ ఇప్పుడుండే వాళ్ళంతా ప్రయాణం ఎలా చేశాము, ఎలా చేరుకున్నాం, జాగ్రత్తలేంటి అంతవరకే చెప్తున్నారు తప్ప మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ఇక్కడ విశేషాలు, ఇక్కడ మనం ఇంత దూరం వచ్చినందుకు దీన్ని మనం ఆస్వాదించగలుగుతాము అనేది ఎవ్వరూ చూపించడం లేదండి. సో తప్పకుండా మీరు అవన్నీ తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఒక యాత్రికురాలుగా నా అనుభవాలు మీతో పంచుకుంటున్నాను. దయచేసి మీకు ఎలాంటి మనసుకు బాధ అనిపించినా నన్ను క్షమించండి. నేను అందించాలి అనుకున్నది మాత్రం చెప్పేస్తానండి. అండ్ ఇక్కడ మీరు చూసేదంతా కూడా డోలీ కౌంటర్ అంటారనమాట. ఇప్పటి వరకు మీరు చూసింది ఏంటంటే కేదార్నాథ్కి ఎలా చేరుకున్నాము. మీరు ఇక్కడ ప్రతి దృశ్యాన్ని చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే మనం ఎక్కడికైతే చేరుకున్నామో అది చెప్పేసిన తర్వాత ఎలా చేరుకోవాలి, ట్రెక్కింగ్ ఎలా చేయాలి, అసలు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది, మనకు అక్కడ ఉండేటువంటి సదుపాయాలు ఏంటి, వాతావరణం ఏంటి, ఇవన్నీ వివరిస్తూ ట్రెక్కింగ్ రిలేటెడ్గా ఉండేటువంటి విశేషాలు మాత్రమే మీకు ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్తో అందించడం జరుగుతుంది. ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి అంటే మనం కేదార్నాథ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ వచ్చేటువంటి ప్రదేశాన్ని గౌరీకుండ్ అని చెప్పి పిలుస్తారు. చాలా పరమ పవిత్రమైనటువంటి ధామం. ఇక్కడ చాలామంది రారండి. మీరు ప్రజెంట్ చూశారు కదా దారిలో ఎంతమంది జనం ఉన్నారో, ఇక్కడికి మాత్రం వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. స్థల పురాణం తెలియకపోవడం కావచ్చు, లేదు అంటే వెళ్ళేటువంటి అంటే డోలీల్లో అప్పటికే ఎక్కేసి ఉంటారు, గుర్రాలు పిట్టోలు మాట్లాడుకొని వాళ్ళు ఇక్కడికి తీసుకురాకపోవడం కావచ్చు. ఆ హడావుడిలో చాలామంది రారనమాట. అంటే చార్ధామ్ పరంగా తీసుకుంటే చెప్పాను కదా, ముందు 2 యాత్రలు చేసేసరికి అలసట వచ్చేసి చుట్టుపక్కల వేటిని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ మీకు నేను చూపించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ పాటికే నాకైతే ఫుల్ ఫీవర్. ఒక అగ్గిపుల్లని నా తల మీద గీస్తే ఖచ్చితంగా వెలుగుతుందనమాట. మెడిసిన్స్ వేసినా తగ్గలేదు. అప్పటికి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మీరు టైం చూశారు కదా, మార్నింగ్ 5కి అక్కడ చేరుకుంటే కొన్ని కిలోమీటర్స్ నడిచి గౌరీకుండ్ వరకు చేరుకునేసరికి ఆల్మోస్ట్ 6-6:30 అవుతుంది అంతేనండి. అప్పటికి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినాలని లేదు,
ఏమీ తినలేదు. అయినా కూడా ఎంప్టీ స్టమక్ మీద మెడిసిన్స్ వేసేసాను. అవి అప్పటి వరకు పనిచేయలేదు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నది గౌరీ కుండ అనమాట. ఇక్కడ మనకి వేడి నీటి కుంట ఒకటి ఉంటుంది, అలాగే చల్లనీటి కుంట ఒకటి ఉంటుంది. మీరు చూసినటువంటి ఈ కుండంని ఏమంటారు అంటే కనుక చల్ల నీళ్లతో ఉన్నదాన్ని సాక్షాత్ పార్వతీ అమ్మవారు, మనం పురాణ కథ మనకు తెలుసు కదా, గజాసురుడు అనేటువంటి రాక్షసుడి శివయ్య కోసం చాలా పెద్ద తపస్సు చేయడం, ఆయన పొట్టలోకే స్వామివారి వెళ్ళిపోవడం, ఆ తర్వాత నందీశ్వరుడు విష్ణుమూర్తి వచ్చి వాళ్ళని వదిలిపెట్టడం, ఇవన్నీ మనం చూస్తాం కదా. స్వామివారిని విడిపించడం ఆయన కడుపులోంచి, ఇవన్నీ కూడా అప్పుడు పార్వతీ అమ్మవారు స్వామివారు ఇదంతా పూర్తి చేసుకొని కొన్ని వేల ఏళ్ల తర్వాత వస్తున్నారు అనేటువంటి ఒక ఆనందంతో ఆలోచిస్తూ తన నలుగు పిండి పసుపు ముద్ద ఏదైతే ఉందో ఆ ముద్దను నలుచుకుంటూ ఒక బాలుడిలాగా తయారు చేసి, అది లోక కళ్యాణం కోసం, మూషికాసురుడు అనేటువంటి రాక్షస సంహారం కోసం అయినా కూడా అమ్మ గణపతిని చక్కగా అందంగా తయారు చేసుకొని ఒక బాలుడికి ప్రాణం పోసి నేను స్నానానికి వెళుతున్నాను అని చెప్పి కాపలా పెట్టినటువంటి ప్రదేశం కావచ్చు, లేకపోతే మీరు ఇక్కడ చూసేటువంటి కుండాల దగ్గరే అమ్మ స్వామివారి కోసం గౌరీదేవిగా పార్వతిగా కఠోరమైనటువంటి తపస్సు చేసినటువంటి పరమ పుణ్యధామమే ఇప్పుడు మీరు చూసినటువంటి గౌరీకుండగా పిలువబడుతోంది. ఈ రెండింటితో కూడా ఇక్కడ ఉండేటువంటి గౌరీకుండికి సంబంధం ఉందండి. ఎంతో విశేషమైనది. సాక్షాత్ ఆ లోకాల నేలేటువంటి తల్లి తపస్సు చేయడం మాత్రమే కాదు, గణపతికి అమ్మకు ఉండేటువంటి సంబంధం మాతృమూర్తిగా కావచ్చు, స్వామివారికి ప్రాణం పోయడం కావచ్చు, ఆ వధ జరిగినటువంటి శివయ్య సాక్షాత్తు అక్కడ ప్రత్యక్షమైనటువంటి ఈ పుణ్యస్థలమే ఇప్పుడు మనం చూసేటువంటి కేదార్నాథ్కి ముందుగా చెప్పబడేటువంటి గౌరీకుండ అనమాట. అక్కడ మనం వేడినీటి కుంటం, చల్లనీటి కుంటల్లో అయితే స్నానం చేయరు, ఇది టెంపుల్ లోపలే ఉంటుందండి. అది మెయిన్ అనమాట. వేడినీటి కుంటల్లో స్నానం చేస్తే మన శరీరంలో ఏమన్నా రోగాలుంటే మటుమాయం అయిపోతాయి, అన్ని పాపాలు కరిగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోందనమాట. సో ఖచ్చితంగా అక్కడ స్నానం చేసుకుంటారు. నా బ్యాడ్ లక్ తెలుసు కదా, నేను స్నానం చేసే సిచ్యువేషన్లో లేను, అసలు నేను ఈ లోకంలోనే లేను. స్వామివారి నామస్మరణ తప్ప నాకు ఏదీ పట్టడం లేదనమాట. అసలు నాకేమవుతుందో లోపల మత్తుగా, మీకు తెలుసు కదండి, అలర్జీ ట్యాబ్లెట్లు మనం వేసుకున్నామంటే ఎంత మత్తుగా ఉంటుందో, అసలు శరీరం ఊగిపోతూ ఉంటుంది, అసలు మన ఆధీనంలో మన శరీరం ఉండదు. పైగా నాకు మెడిసిన్స్ అంటే అలవాట్లేదు, ఎప్పుడూ మెడిసిన్స్ అనేవి వెయ్యను. ఒక్కసారిగా మెడిసిన్స్ అటాక్ కావచ్చు, ప్రకృతి అటాక్ కావచ్చు, భౌతికంగా అలసిపోవడం కావచ్చు, ఇవన్నీ నన్ను చుట్టుముట్టేసి స్వామివారిని చేరుకోవాలి అనే నామం మాత్రమే, అండ్ ఇదంతా మీతో చెప్పాలి అనే తపన మాత్రమే ఉందన్నమాట. అలాగే నా ప్రయాణాన్ని మొదలుపెట్టానండి. గౌరీకుండలో దర్శనం చేసుకొని జస్ట్ వాటర్ని స్పృశించి ఆ పైకి మళ్ళీ రావాలి. ఎక్కడ చూసినా గుట్టలుగా రాళ్ళు కొండలు మాత్రమే ఉంటాయి. ఎన్ని కొండలు దాటి వెళతామో మనకి లెక్కే ఉండదనమాట. మనకి తెలియకుండానే మనం కొన్ని కిలోమీటర్లు అలా మొదలు పెడితే, గౌరీకుండ నుంచి స్టార్ట్ చేస్తే కేదారేశ్వరుణ్ణి చేరుకోవడానికి 22 నుంచి 25 కిలోమీటర్ల వరకు మనం వెళ్ళిపోతాం. అఫీషియల్గా చూస్తే 18 కిలోమీటర్లు అని చెప్తారు, కానీ యమునోత్రి అయినా కేదార్నాథ్ అయినా అసలు ఏ కౌంట్తో లెక్క పెట్టారో మనకు తెలియదు. మనకు తెలియకుండానే మనం ఆల్మోస్ట్ 25 కిలోమీటర్లకు పైగానే నడుచుకుంటూ వెళ్ళిపోతామండి. ఇప్పుడు మీకు ట్రెక్కింగ్కి కావాల్సినటువంటి కొన్ని విశేషాలు మీతో పంచుకుంటానండి. సో ఫస్ట్ అసలు ఓన్లీ కేదార్నాథ్ దర్శనం చేసుకోవచ్చా అంటే చక్కగా చేసుకోవచ్చు. జ్యోతిర్లింగ దర్శనం కింద చాలా మంది ప్రాధాన్యతనిచ్చేది ఓన్లీ కేదార్నాథ్, బద్రీనాథ్కి పెద్దగా ట్రెక్కింగ్లు ఉండవు కాబట్టి, ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లే కాబట్టి చాలామంది కేదార్నాథ్, బద్రీనాథ్గా పెట్టుకుంటారనమాట. ఈ రెండు ధోదాంల కింద మనకి చాలా టూరిజం సంస్థలు కూడా సేవలు అందిస్తూ ఉన్నాయి, వాటి ద్వారా వెళ్ళొచ్చు. లేదా మనం పర్సనల్గా రావాలి అనుకుంటే మాత్రం కేదార్నాథ్ దగ్గరికి ఫస్ట్ రావాలంటే చెప్పాను కదండి, ఢిల్లీ కానీ డెహ్రాడూన్ కానీ ఈ రెండింటి దగ్గరికి ట్రైన్, ఫ్లైట్, బస్ ఎలా అయినా చేరుకోవచ్చు. అక్కడి నుంచి మనం మీకు నేను ఎలా అయితే నా జర్నీ చూపించానో అలాగే అనమాట క్యాబ్స్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ పట్టుకొని ఉత్తర కాశీ వరకు రావాలి. ఉత్తర కాశీ నుంచి మళ్ళీ గుప్త కాశీ వరకు రావాలి. ఎన్నెన్ని వందల కిలోమీటర్లు ఉంటాయో మీకు తెలుసుకోవాలి అని అంటే నేను రీసెంట్గా నా చార్ధామ్ యాత్ర వీడియోస్ పెడుతున్నానండి. ఒక్కొక్కటి మీరు చూస్తూ ఉంటే ఆ ప్రయాణం అంతా కూడా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నానమాట. అలా గుప్త కాశీ దగ్గరకు వచ్చిన తర్వాత గుప్త కాశీ నుంచి మనం సోన్ ప్రయాగ్ అనేటువంటి ప్లేస్ దగ్గరకు వస్తే అక్కడ పెద్దగా లక్షల్లో జనాలు వచ్చేస్తే మాత్రం హెవీ క్రౌడ్ ఉంటే మనకి బస దొరకదండి. కానీ టెంట్ల సదుపాయం ఉంటుంది ఎక్కడికక్కడ. 300-500 ఒక నైట్కి తీసుకొని, సో అలా నిద్రపోయి కనపడిన చోట స్నానం చేసుకొని బట్టలు వేసేసుకొని, సో సోన్ ప్రయాగ్ నుంచి సీతానగర్ అంటారు. ఈ సోన్ ప్రయాగ్, సీతానగర్ ఇవన్నీ కూడా నడుచుకుంటూనే వెళ్లాల్సి ఉంటుంది. వెహికల్ ఫెసిలిటీ వ్యాన్స్ ఉంటాయి అన్నమాట గౌరీకుండ వరకు మనం చేరుకోవడానికి. కానీ
మనకేంటంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడైనా ఒక్కోసారి అనుకోనటువంటి సిచ్యువేషన్స్, వర్షాలు లాంటివి, పెద్ద కుంభవృష్టులు, ప్రకృతిలో అనుకోని చేంజెస్ వచ్చినప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో మనం మెంటల్లీ సోన్ ప్రయాగ్ నుంచే పార్కింగ్ కూడా అక్కడే ఆగిపోతుంది. మీరు స్టార్టింగ్లో చూశారు కదా, మనం బైక్స్లో వచ్చినా, కార్స్లో వచ్చినా, బస్సెస్లో వచ్చినా అక్కడే ఆపేస్తారు. అక్కడి నుంచి మనం నడుచుకుంటూనే రావాల్సి ఉంటుందన్నమాట. ఇంకా అక్కడి నుంచి కొంతమంది మరీ ఓల్డ్ పీపుల్ కానీ, అస్సలు నడవలేని వారు కానీ, ఇప్పుడు నాలాగా టోటల్గా సిక్ అయిపోయిన వాళ్ళ కోసం చిన్న చిన్న పిట్టూలు ఉంటాయి. అలా గౌరీకుండ్ వరకు చేరుకోవాలి. గౌరీకుండ్ నుంచి మీకు నేను యమునోత్రి ధామ్లో ఎలా అయితే చూపించానో ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా, గుర్రం సదుపాయము, డోలీ సదుపాయము, అలాగే పిట్టు అంటారు. ఒక బుట్టలో ఒక మనిషి ఇంకొక మనిషిని మోసుకెళ్తూ ఉంటారనమాట. ఇంకా కేదార్నాథ్ దగ్గరికి మనం తీసుకుంటేనండి, ఇక్కడ ప్రతిదీ కూడా గవర్నమెంట్ అఫీషియల్ ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయన్నమాట. మీరు స్టార్టింగ్లో ఒక కౌంటర్ లాంటిది పెద్ద బోర్డుతో మీకు నేను చూపించాను, అది డోలీల కౌంటర్ అనమాట. వెళ్ళేటప్పుడు మీరు అక్కడ ఖచ్చితంగా మీ చార్ధామ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కూడా చూపించాల్సి ఉంటుంది. దానికి ముందరే మీకు ఒక కౌంటర్ చూపించాను, ఒక క్యూ లైన్లో వస్తూ మీకు సోన్ ప్రయాగ్ దగ్గర చూపించాను. అక్కడే మీరు ఏ రోజు వచ్చారు అనేటువంటిది కేదార్నాథ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ జస్ట్ మీకు స్కాన్ చేసుకొని లోపలికి పంపిస్తారు. ఆ తర్వాత డోలీకి సంబంధించిన కౌంటర్ వస్తుంది. ఇక్కడ మీకు వెయిట్ వైజ్గా కాస్ట్ అనేది బేస్ అయి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెయిట్. సపోజ్ నేను మా బాబుకి డోలీ తీసుకున్నాను, మా బాబు 50 kgs అని తీసుకుంటే 10,000 రూపీస్ పే చేయమని చెప్పారనమాట. 9,000 చేంజ్ పే చేయమని చెప్పారు. ఇప్పుడు వెయిట్ పెరిగే కొద్దీ 500, 1000 చొప్పున పెరుగుతూ ఉంటుంది. లాస్ట్ అయితే 13,000, 13 నుంచి 14,000 వేసుకోండి. మీ వెయిట్ని బట్టి ఇంకా లాస్ట్ అనమాట. హెవీ వెయిట్ ఉండేదాన్ని బట్టి వాళ్ళ ప్రైస్ అనేది మారిపోతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పొద్దున్నే స్టార్ట్ అవుతాం కాబట్టి ట్రెక్కింగ్, వాళ్ళకి సంబంధించి బ్రేక్ఫాస్ట్ కాస్ట్ ఇవి కూడా మనమే భరించాలి. ఒకవేళ మీరు సాయంత్రం ట్రెక్కింగ్లో ఉన్నారు అని అనుకుంటే కనుక సాయంత్రం స్నాక్స్ లాగా టీ ఖర్చులు, దారంబడి ఏవైతే ఎన్నిసార్లు ఆపుతారో వాళ్ళు ఏం తాగినా ఏం తిన్నా మనమే భరించాల్సి ఉంటుందన్నమాట. అండ్ అది వర్తీ కూడా. మనం ఎలాగో కావాలని దానాలు ధర్మాలు చేయలేమండి. ఒక మనిషి మనల్ని పరమేశ్వరుడి దగ్గరికి కొండల్లో కోనల్లో ప్రకృతి సహకరించినా సహకరించకపోయినా మనల్ని జాగ్రత్తగా చేరవేస్తున్నారు అంటే ఇలాంటి వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. నేనైతే మాత్రం వాళ్ళకి ఒకటికి 1000 రూపాయలు ఇవ్వడానికి కూడా వెనకాడను. నేను సంపాదిస్తున్నానా లేదా అనేది పక్కన పెట్టేసేయండి. మనం ఇలాంటి వాటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకటికి 100 రూపాయలు చేత్తో పట్టుకొని వస్తే అనుకోని ఏ ఖర్చు వచ్చినా మనం భరించాల్సి ఉంటుంది. అలా భరించడం కొన్ని విషయాల్లో వర్తి అని కూడా నాకు అనిపిస్తుంది. అండ్ గుర్రం విషయానికి వస్తే మనకి గుర్రానికి రిజిస్ట్రేషన్స్ ఏమీ అక్కర్లేదు. మీరు ఎంతసేపు ట్రెక్కింగ్ చేస్తే అంతసేపు, ఆ తర్వాత అలసట అనిపించి ఇక నేను కదలలేను, నా శరీరం ముందుకు కదలదు అని అనిపిస్తే మీరు హ్యాపీగా ఎక్కడికక్కడ ఎవ్రీ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్కి మీకు అక్కడ గుర్రాలు అందుబాటులో ఉంటాయి. ఘోడా 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 అని అరుస్తూ ఉంటారు. సో దానికి మనం 3,500 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళకి కూడా లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కామన్. అండ్ పిట్టూకైతే స్టార్టింగే 10,000 ఉంటుంది. వెయిట్ పెరిగేదాన్ని బట్టి లాస్ట్ 14,000. సో పిట్టూకి కూడా అంతే ఉంటుంది. కేదార్నాథ్ చెప్పాను కదా, ఇన్ని కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనతో పాటు ఒక టార్చ్ లైటు, లోపల బలం ఇవ్వడానికి కొన్ని స్నాక్స్, లేదా దారిలో మనకి ఫ్రూట్స్ కానీ, చపాతీలు కానీ, కర్రీస్ కానీ, అన్నము రాజ్మాతో కూడినటువంటి పప్పు లాంటి పదార్థాలు కానీ, ఫ్రూట్ సలాడ్స్ కానీ, లేదంటే కొన్ని దాల్స్కి సంబంధించినటువంటి సలాడ్స్ కానీ, డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉంటుంది. వాటర్ బాటిల్ కిందే కొనాలంటే 30 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. మీరు కొండ ఎక్కే కొద్దీ లాస్ట్ కాస్ట్ కేదార్ టెంపుల్ ముందర 100 రూపాయలు 1 లీటర్ వాటర్ బాటిల్ అనమాట. ఇంకా డ్రింక్స్ ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉంటాయి. నా సజెషన్ ప్రకారం ఎటువంటి కూలింగ్ పదార్థాలు మీరు తీసుకోవద్దు. మ్యాక్సిమం ఫ్రూట్స్ లాంటివి, సలాడ్స్ లాంటివి, చపాతీ, ఆలు పరాఠా లాంటివి తిని శరీరాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏమాత్రం హెల్త్ డిస్టర్బ్డ్గా అనిపించినా వెంటనే పెయిన్ కిల్లర్స్ కానీ, జ్వరానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వేసుకోండి. అండ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అక్కడ మనం తీసుకెళ్లిన మెడిసిన్ ఏది పనిచేయదండి. నేను చెప్తున్నాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో. పైన హాస్పిటల్స్, దారెంబడి కూడా మెడికల్ క్యాంప్స్, దారెంబడి కూడా మనకి బాత్రూమ్లు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. సో ఎలాంటి టెన్షన్ పడకండి. మీతో పాటు ఒక టార్చ్ లైట్, ఖచ్చితంగా రెయిన్ కోట్, రెయిన్ని కాసేలాగా మంచి రెయిన్ కోట్ క్యారీ చేయాలి. స్వెట్టర్, చెవులకి ఖచ్చితంగా కప్పుకోండి. చల్లగాలి చెవుల్లోకి అస్సలు వెళ్ళనివ్వకండి. అండ్ ఒక గొడుగు లాంటిది క్యారీ చేయండి. షూస్ మంచివి ఎంచుకోండి. చూసారుగా దారులంతా ఎలా ఉన్నాయో. అండ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని నడవగలిగితేనే నడవండి. ఇదేదో సరదాగానో లేకపోతే అందరికీ చూపించుకోవడం కోసమో చేసేది కాదు. ఏమాత్రం హెల్త్ డిస్టర్బ్ అయినా, ఒకరి దగ్గర గొప్ప కోసం
కోసం కానీ మనం ప్రయత్నించామంటే మన హెల్త్ పూర్తిగా డిస్టర్బ్ అయిపోయి మంచం పట్టేసి ఎన్ని రోజులు లేస్తామో కూడా చెప్పలేము. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మనం ట్రెక్కింగ్ చేశాము అని అంటే మనకి ఎవ్వరు అవార్డులు ఇవ్వరు. మనం ఆ కేదారేశ్వరుణ్ణి చేరుకోవడం ముఖ్యం. ఇంకొక విషయం, ఇక్కడ మనం చేరుకోవడానికి హెలికాప్టర్ సదుపాయం కూడా ఉంటుంది. హెలికాప్టర్ ఏంటంటే 3 months బిఫోరే చేసుకుంటే 8,000 అనమాట. కొన్ని పర్టికులర్ ప్లేసెస్ ఇస్తారు మనకి, గుప్తకాశీ దగ్గర కొన్ని పర్టికులర్గా ఎక్కడెక్కాలి స్టార్టింగ్ పాయింట్ అనేది చెప్తారు. కేదార్నాథ్ టెంపుల్కి ముందర హెలీప్యాడ్ ఉంటుంది, మీరు వీడియో చూస్తూ ఉంటే కనిపిస్తుందండి. సో అక్కడ ఆపుతారనమాట. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ అయ్యేటువంటి టైమింగ్స్ కూడా వాళ్ళే ఇస్తారు. మీరు అప్పటికప్పుడు చేసుకోవాలి అని అంటే మాత్రం అస్సలు అవైలబిలిటీ అనేది ఉండదు. మీరు మే నుంచి స్టార్ట్ చేస్తే, అక్షయ తృతీయ నుంచి స్టార్ట్ చేస్తే గనక వర్షాలు పడే వరకు మధ్య టైం వరకు తీసుకుంటే మీకు అసలు అవైలబిలిటీ ఉండదు. ఒకవేళ ఏదైనా రికమెండేషన్స్తో, హైలీ రికమెండేషన్స్తో, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా చేసుకున్న 30,000 రూపాయలు మనకు ఉంటుందన్నమాట. అప్ అండ్ డౌన్ చాలా కాస్ట్లీ ఉంటుంది. అండ్ ప్రకృతి కానీ సహకరించకపోతే, కుంభవృష్టి వర్షం పడుతోంది అనుకుంటే ఆ స్లాట్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు, డబ్బులు వెనక్కి ఇవ్వరు, నెక్స్ట్ టైమింగ్ కూడా పెట్టరు. చాలా రేర్గా కొంతమందికి నెక్స్ట్ స్లాట్స్ అనేవి కేటాయిస్తారు. చెప్పిన టైమింగ్కి మాత్రం పొద్దున్న 6 మీ హెలికాప్టర్ అని చెప్తే అది ఏ 10, 12 సాయంత్రం కూడా అవుతుందన్నమాట. ఎవ్వరూ దేన్ని ఇక్కడ అంచనా వేయలేరు, వాతావరణాన్ని అంచనా వేయలేరు, ఏ మూల నుంచి ఏ బండరాయి పడినా ఎవ్వరూ అంచనా వేయలేరు. మన ఆరోగ్యం ఎలా ఉంటుందో అంచనా వేయలేము. ఎటొచ్చి అక్కడ కేదారేశ్వరుణ్ణి చేరుకోవాలి అనేటువంటి మన మనస్సులో సంకల్ప బలం మాత్రమే స్వామివారి దగ్గరికి ఈ పంచభూతాల సహకారంతో మనల్ని చేరవేస్తుంది. అదే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. చెప్పాను కదా, సగం దూరం ఒక 5 కిలోమీటర్లు మాత్రమే నడవగలిగాను. ఆ తర్వాత నాకు తెలియకుండానే ఇంకా నా కళ్ళు చీకట్లు కమ్మేసి ఈ టీ స్టాల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఒక దగ్గర పడిపోయానండి. అంటే కాన్షియస్లో లేకుండా పడిపోలేదు, అక్కడికి లోపలికి వెళ్ళిపోయి జస్ట్ నేను కావాలంటే మీకు పే చేస్తాను, నన్ను రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి బియ్యం బస్తాలు కనిపిస్తే అక్కడ కూర్చుండిపోయి ఏం జరుగుతుందో తెలియకుండానే ఒక 30 నిమిషాలు నన్ను నేనే మర్చిపోయేలా నిద్రపోయానండి. ఇక ఆ తర్వాత శరీరం ఊగిపోతోంది. ఎన్ని టాబ్లెట్స్, అప్పటికే నేను 2 డోలోస్ వేశాను అనమాట, యాంటీబయాటిక్ వేశాను. అయినా కానీ నా శరీరం సహకరించలేదు. నేను నా జీవితంలో చూడటం ఫస్ట్ టైం అనమాట అంత జ్వరాన్ని. ఇంకా ఆ తర్వాత లేచి, గుర్రం ఎక్కకపోతే నేను ఇంకా పనికిరాను, మొండిగా వెళ్ళానంటే శరీరాన్ని ఇబ్బంది పెట్టిందాన్ని అవుతాను, అసలుకే నా కేదారేశ్వరుణ్ణి నేను చేరుకోలేను అని నా మనసు చెప్పింది. అందుకే నేను వెంటనే క్షమించమ్మా అని అడుగుతూనే గుర్రాన్ని ఎక్కాను. ఎందుకంటే ఇక్కడ గుర్రాన్ని చూసిన, పిట్టూని చూసిన, డోలీ అయితే 4 మోస్తున్నారండి వెయిట్ ప్రకారము, అది కూడా వాళ్ళ జీవనోపాధి. కానీ ఆ గుర్రాలు అప్పటికే దానికి ముందర ఒక 1 month నుంచి నేను వచ్చినప్పుడే అనమాట ఆ గుర్రాల్ని స్టార్ట్ చేయడం. చాలా వరకు ఇవి అనారోగ్యానికి గురయ్యా అనుకుంటాం, కానీ మూగజీవాలు బయటకు చెప్పలేవు, మనిషి చెప్పుకోగలుగుతాడు అంతే. అండ్ ఆ గుర్రంతో నడిచేటువంటి మనిషి కూడానండి చాలా బలశాలి అని అనిపిస్తుంది. వీళ్ళంతా దేవుళ్ళు అనిపిస్తుంది. దత్తాత్రేయుడికి మనస్ఫూర్తిగా నేను చాలా ఎన్ని క్షమాపణలు చెప్పుకున్నానో తెలియదు. ఒక మూగజీవిని బాధ పెట్టి దానిని ఉపయోగించుకొని వెళ్ళగలుగుతున్నాను, కానీ ఈ పరిస్థితి నిజంగా నేను కావాలని చేయడం లేదు స్వామి, కానీ తన సహాయం తీసుకోక తప్పడం లేదు అని చెప్పుకొని ఆ గుర్రాన్ని ఎక్కాను. 3,500 పే చేసి ఒక 5 కిలోమీటర్లు మాత్రమే నడిచానని చెప్పాను కదా, చాలా గ్యాప్స్ తీసుకున్నానండి. ఎందుకంటే దాని మీద కూర్చుంటుంటే తల తిరిగిపోతోంది, పడిపోతానేమో అని భయం వేస్తోంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో శరీరం సహకరించినప్పుడల్లా కుదిరినంతలో ఈ విజువల్స్ తీస్తూ వెళ్ళానన్నమాట. అండ్ ట్రెక్కింగ్ విషయానికి వస్తే మాత్రం మీరు రాత్రిపూట కూడా చేయొచ్చు, రాత్రంతా చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఎక్కడికక్కడ ఎవ్రీ 5 kilometers వెదర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఒక దగ్గర విపరీతమైన చలి వేస్తుంది, ఒక దగ్గర కాస్త ఉడుకుగా అనిపిస్తుంది, ఇంకో దగ్గర కుంభవృష్టిలా వర్షం పడిపోతుంది. మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కేదార్నాథ్ వీడియోస్ చాలామంది చూస్తున్నారు అనుకుంటున్నాను, యూట్యూబ్లో కావచ్చు. ఎంత కుంభవృష్టి పడితే అక్కడికక్కడే ఆగిపోవాలి, వెనక్కి వెళ్ళేవాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళేవాళ్ళు ముందుకు వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. ఎవ్వరూ ఏవీ చెయ్యలేరు. అండ్ ఇంకొక మాట, ఇలా చెప్పకూడదు, అలా వెళ్ళేటువంటి క్రమంలో గుర్రానికి ఏమన్నా అయ్యి అది ఒరిగి లోయలో పడిపోయినా మనకు సంబంధించిన దేహాన్ని బయటకు తీస్తారే తప్ప ఎవ్వరూ ఏమీ అన్నారనమాట. అండ్ శాస్త్ర ప్రకారం, పురాణాల ప్రకారం, మన పెద్దవాళ్ళు ప్రవచనకర్తలు చెప్పేదాని ప్రకారం తీసుకున్నా ఇక్కడ ఏ విధంగా మన శరీరాన్ని మనం విడిచిపెట్టినా కూడా అది ముక్తికి మార్గంగా చెప్పబడుతోందనమాట. అంటే ఆ పరమేశ్వరుడే మనకు ముక్తిని ప్రసాదించాడు అనేసి.
సో కాబట్టి కేదార్నాథ్ యాత్ర అనేది అంత సులభం కాదు. మనమైతే చేరుకున్నామండి పైకి. అండ్ ఇక్కడికి చేరుకునేసరికి అసలు నా శరీరం, నా ఆధీనం పూర్తిగా తప్పిపోయిందనమాట. మాకు అక్కడికి వెళ్ళిన వెంటనే హిందూ టూర్స్కి సంబంధించి నేను ఎప్పుడో నా 3 నెలల క్రితమే నేను పైన రూమ్ చేసుకున్నాను. కానీ ఎందుకో పూర్తిగా దెబ్బతినేశాను. దేన్ని ఆస్వాదించలేకపోయాను, ప్రకృతిని ఆస్వాదించలేకపోయాను. నా చుట్టూ జరుగుతున్న దాన్ని దేన్ని చూడలేకపోతున్నాను. పైకి వెళ్ళిన వెంటనే హిందూ టూర్స్కి సంబంధించినటువంటి గైడ్ ఎవరైతే ఉన్నారో, నాకు రూమ్ ఎవరైతే చూసి పెట్టారో వాళ్ళకి ఫోన్ చేశాను. అప్పటికే మా బాబు డోలీలో పైకి చేరుకున్నాడనమాట. SBI ATM అని ఉంటుందండి, అక్కడికి మీరు వెళ్ళారంటే హెలీప్యాడ్ అక్కడే ఉంటుందన్నమాట. మీకు అప్పటికప్పుడు తీసుకోవాలనుకుంటే 30-40,000 నాకు తెలిసి అసలు అవైలబిలిటీ ఉండదు. ఒకవేళ మన అదృష్టం బాగుండి దొరికితే హెలీప్యాడ్ కౌంటర్స్ అక్కడే ఉంటాయి. అండ్ మనం వెళ్ళిన వెంటనే ట్రెక్కింగ్ చేసి వెళ్ళిన వెంటనే మీకు లెఫ్ట్ సైడ్లోనే SBI ATM అని గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఈ హెలీప్యాడ్ పక్కనే అనమాట టికెట్స్ కౌంటర్ ఉంటుంది. దర్శనంకి సంబంధించినటువంటి టికెట్స్ అన్నీ ఇస్తారనమాట. సో ఈ టికెట్ తీసుకొని మీరు డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మీరు సర్వదర్శనం అందరితో పాటు ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అని అంటే మాత్రం జస్ట్ మీరు 4 to 5 hours స్పెండ్ చేసిన, లేదా క్రౌడ్ను బట్టి, మీరు వెళ్ళే టైమింగ్ను బట్టి, మీరు వెళ్ళిన సందర్భాన్ని బట్టి, వీకెండ్ అనుకోండి ఎక్కువ ఉంటుందన్నమాట క్రౌడ్, నార్మల్ డేస్ అనుకోండి సో కొంచెం పర్వాలేదు. వర్షం టైంలో లేదా సెప్టెంబర్, అక్టోబర్లో వెళ్తే అసలు జనాలే ఉండరు అనుకోండి. ఎందుకంటే ఆ మంచును మనమైతే అసలు తట్టుకోలేము. నార్త్ ఇండియన్స్ అలాంటి వాళ్ళు తట్టుకోగలిగే వాళ్ళు 1కి 4 స్వెట్టర్లు వేసుకొని వెళ్తారనమాట. సో ఆ దర్శనంకి 2 నుంచి 3 గంటలు, లేదా మిగతా దర్శనాలు ఎలా చేసుకోవాలి అనేది ఫర్దర్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఇదిగో ఇలా హోటల్ రూమ్కి అయితే చేరుకున్న తర్వాత నా పరిస్థితి చూడండి. ఇక్కడి వరకు కేదార్ ట్రెక్కింగ్కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో స్వామివారి దర్శనము, చుట్టూ ఉండే ప్రాంగణాలు, దర్శించుకోవాల్సిన దేవాలయాలు, ఎవ్రీథింగ్ కూడా స్థల పురాణాలతో సహా మీకు వివరించడం జరుగుతుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. జై శ్రీ కేదార్. ఇది ప్రెజెంట్ నా ఫేస్ పరిస్థితి. మొత్తం వాయిస్ పోయింది. టెంపుల్కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము. చెప్పాను కదా, నేను నవంబర్లోనే బుక్ చేసుకున్నాను. వాయిస్ మొత్తం పోయింది. అసలు చాలా ఫీవర్, నిద్ర లేదు. ఒక గంట ఇప్పుడు రీచ్ అయ్యేసరికి మార్నింగ్ మీకు తెలుసు కదా 2:30కి స్టార్ట్ అయితే అన్నీ కంప్లీట్ అయ్యి ఇక్కడికి రావడానికి 2:30 అయింది. ఇప్పుడు పడుకొని కాసేపు ఈవినింగ్ రుద్రాభిషేకం ఉంది, రుద్రాభిషేకంకి అటెండ్ అవుతాను. అంత ఈజీ కాదండి చార్ధామ్ యాత్ర అనేది. బాగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, బాగా ఇదిగా ఉండేవాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నేను స్ట్రాంగ్ అని ఇన్ని రోజులు అనుకొని భ్రమపడ్డాను అని ఈ యాత్రతో నాకు అర్థమైందనమాట. ఓకే, కాసేపు పడుకున్న తర్వాత ఈవినింగ్ రుద్రాభిషేకానికి వెళ్ళినప్పుడు టెంపుల్ ప్రమిసెస్ అంతా చూపిస్తాను. నైట్ ఇక్కడే స్టే చేయబోతున్నాము. సో బాయ్.